హాయ్ అండి, నమస్తే. ఎప్పుడైనా పిండి రవ్వ లేకుండా జామున్స్ని ప్రిపేర్ చేశారా? జామున్స్ అయితే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. నోట్లో వేసుకుంటే అలా అలా గొంతులోకి జారిపోతూ ఉంటాయి. అంతేకాదండి, వీటిని తయారు చేయడానికి మనం ఎటువంటి పిండి రవ్వ అవసరం లేకుండానే వీటిని మనం చాలా టేస్టీగా, చాలా బంపీగా అలా అలా తింటూనే ఉంటాం. అంత బాగుంటాయి. అంతేకాకుండా వీటిని హెల్దీ వేలో మనం బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి ఎవరైనా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎంతో సింపుల్గా, చాలా టేస్టీగా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తో ఈ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి వెన్న తీసిన మజ్జిగండి. మనం 15 డేస్ 10 డేస్ అలా మేగలు నట్టే పెట్టుకొని వెన్న తీస్తుంటాం కదా. అలా వెన్న తీసిన తర్వాత వచ్చే మజ్జిగ చాలా చప్పగా ఉంటుంది కాబట్టి చాలామంది వీటిని మొక్కలకు పోసేస్తూ ఉంటారు. లేదా కొంచెం పుల్లగా ఉంటే మనం మజ్జిగ చారు అలాంటివి ఏవైనా పెట్టుకుంటూ ఉంటాం. ఈసారి దీంతో చక్కగా జామున్స్ని తయారు చేయండి. మీ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ పాడయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. మరి దీనికోసం అయితే ముందుగా ఈ మజ్జిగని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయండి. దీంట్లో మనం ఎటువంటిది కలపాల్సిన అవసరం లేదు. ఇది దానంతట అదే విరిగిపోతుంది. అంటే మజ్జిగను వేడి చేస్తే విరుగుతుంది కదా. ఇది కొంచెం వేడెక్కడం స్టార్ట్ అవగానే చూడండి, మనకి విరగడం స్టార్ట్ అయింది. ఇంకొంచెంసేపు ఇలా ఉంచేస్తే సిమ్లో ఇది చక్కగా మనకి విరుగుతుంది. తెల్లగా వాటర్ మనకు కనబడుతుంది. అంతవరకు మరిగించండి. చూడండి, మనకి వాటర్ తెల్లగా కనబడుతుంది. అలాగే లోపల పన్నీర్ కూడా సెపరేట్ అయిపోయింది కదా. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఫిల్టర్ చేసేద్దాం. ఇప్పుడు గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకుని దాని మీద శుభ్రంగా ఉండే ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి. అలా అయితే మనకి ఈజీగా పన్నీర్ వచ్చేస్తుంది. ఇలా కాటన్ క్లాత్ని వేసుకున్న తర్వాత మనం మరిగించుకున్న ఆ వాటర్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేంత వరకు స్పూన్తో మిక్స్ చేయండి. ఇలా వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు దీని మీద కొద్దిగా చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లగా ఉండే వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పన్నీర్ సాఫ్ట్గా వస్తుంది. అలాగే మజ్జిగలో ఉండే టేస్ట్ పోతుంది. ఒకవేళ మీకు తీసుకున్న మజ్జిగ కొంచెం పుల్లగా ఉంది అనిపిస్తే ఓ 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకోండి. దాంట్లో ఉండే పుల్లదనం అంతా పోయి కమ్మటి పన్నీర్ అనేది మనకి రెడీ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం వాటర్ని తీసేసిన తర్వాత ఒకసారి క్లాత్ని తీసేసి దగ్గరగా దీన్ని ఒక మూటలాగా దగ్గరగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇలా అయితే మనకు వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రైనర్లను పెట్టుకొని ఇంకేదైనా వాటర్ ఉంటే వెళ్ళిపోవడం కోసం కొద్దిగా బరువును పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. మీ ఇంట్లో ఉన్న బరువు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఒక ప్లేట్లోకి ఈ పన్నీర్ మొత్తాన్ని తీసేసుకోండి. మనకి ప్లేట్ అనేది ఫ్లాట్గా ఉండాలి. దాంట్లో మనం ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వచ్చిన పన్నీర్ని మనం నీట్ చేసుకుందాం. దీన్ని మొత్తం ఫస్ట్ ఒకసారి బాగా పొడి పొడిగా విప్పేసుకోండి. అయితే దీంట్లో పాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మనం ఇలాగే నీట్ చేయాలి. మన అరచేతితో గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేసుకుని ఒక 7 to 10 మినిట్స్ పాటు దాన్ని అలా నీట్ చేస్తే మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా, మనం ఎలా అయితే చపాతీ పిండిని కలుపుకుంటామో అలా మనకి వచ్చేస్తుంది. అంతవరకు వచ్చేంత వరకు దీన్ని ఇలాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. చూడండి, మనకి ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలి. దీంట్లో మనం ఎటువంటి వాటర్, నెయ్యి, పాలు ఏమీ వేయలేదండి. అలాగే వస్తుంది అది. ఇప్పుడు చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని మీకు కావలసిన సైజులో, అంటే రౌండ్గా కానీ లేదా బుల్లెట్ షేప్లో కానీ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే బుల్లెట్ షేప్లో చేశాను. అయితే ఎటువంటి క్రాక్స్ లేకుండా మాత్రం చూసుకోండి. క్రాక్స్ వచ్చాయంటే మనం పాకంలో వేయగానే అవి విడిపోతాయి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని లోతుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై చేయాల్సిన పని ఏమీ లేదు. 2 కప్స్ వాటర్ వేసుకొని 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం మనకి ఎటువంటి పాకం రానవసరం లేదండి. ఈ బెల్లం కరిగేంత వరకు దీన్నిలాగా తిప్పుతూ కరిగించుకోండి. ఇది కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేయండి. బెల్లంలో నలకలు ఉంటే పోతాయి కదా. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒక్క మరుగు వస్తే దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకుని ఈ జామున్స్ని 1 by 1 డ్రాప్ చేసేయండి. ఇలా డ్రాప్ చేసి చూడండి, చిన్నగా కనిపిస్తున్నాయి కదా. మనకి ఉడికిన తర్వాత చక్కగా ఉబ్బుతాయి. ఇలా మూత పెట్టేసుకోండి. దీనికి చిన్న హోల్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ హోల్ లేకపోతే మూత కొంచెం పక్క వారగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి చక్కగా బాయిల్ అయిపోయి చక్కగా ఉబ్బి మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం మూత తీసేసి మరి కాసేపు వీటిని ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి జామున్స్ కూడా. లోపలికి పాకాన్ని అయితే బాగా పీల్చుకొని ఉంటాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే,
ఎంతో టేస్టీగా చాలా చిక్కగా నోట్లో వేసుకుంటే అలా అలా గొంతులోకి జారిపోయే జామున్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఈసారి ఎప్పుడైనా మీరు వెన్న తీసినా లేదా మీ ఇంట్లో ఎక్కువగా పెరుగు మజ్జిగ మిగిలిపోయినా ఇలా తయారు చేసుకోండి. పుల్లగా ఉంటే ఎక్కువసార్లు వాష్ చేసుకుని ఈ జామున్స్ని ప్రిపేర్ చేసేయండి. జామున్స్ అయితే చాలా బాగా వస్తాయండి, అస్సలు పాడవు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ పిల్లలకి టేస్ట్ నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.